అధ్యక్ష, అయితే చాలా మంది బాధితులకు పరిహారం అందలేదు అధ్యక్ష. చాలా మందికి ఈ బాధితులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి, ఒక చోట్లయితే కంచరపాలెం, విజయవాడ కంచరపాలెం అయితే బాధితులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే లాఠీ చార్జ్ కూడా జరిగింది అధ్యక్ష. అనేక మంది బాధితులు కలెక్టరేట్స్కి వచ్చి, బాబు మాకు ఇంకా వరద సహాయం అందలేదని చెప్పి అనేక పిటిషన్లు ఇచ్చారు అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష 16 డివిజన్లు అధ్యక్ష, విజయవాడలో ఉన్న 16 డివిజన్లో కూడా విజయవాడ ఎప్పుడూ చూడనంత వరద చూస్తుంది అధ్యక్ష. మరి ఈ పరిహారం దక్కని వారికి ఎప్పట్లోగా దక్కిస్తారు, ఏమైనా ఆలోచన ఉందా లేదా? ఒకటి. రెండోది అధ్యక్ష, ఆ టైంలో వరద వచ్చిన టైంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ హోంమంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రులు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఆ రోజు చెప్పింది ఏంటంటే అధ్యక్ష, ఆపరేషన్ బుడమేరు, ఇది ఈ క్వశ్చన్కి రిలేటెడ్ అయినప్పటికీ కూడా కానప్పటికీ కూడా ఆపరేషన్ బుడమేరుని మేము ఇమీడియట్గా స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఆ ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు. తర్వాత విజయవాడకి వరద రాకుండా, భవిష్యత్తులో వరద రాకుండా నెదర్లాండ్స్ తరహాలో ఒక ప్రణాళిక చేస్తున్నాం. ఈ నెదర్లాండ్స్ మోడలు గత 200 సంవత్సరాల వరదనంతా కూడా స్టడీ చేసి మేము 1 మంత్లోనో 2 మంత్స్లోనో ఓ ప్రణాళిక స్టార్ట్ చేస్తామని చెప్పి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు కూడా చెప్పారు అధ్యక్ష. ఆయన సభలో లేరు కాబట్టి అధ్యక్ష, అవన్నీ కూడా ఓ పక్కన పెడితే ఎవరైతే బాధితులు ఉన్నారో, పరిహారం అందని బాధితులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని పిటిషన్స్ వచ్చినాయి, వారికి మీరు ఏ విధంగా సహాయం చేస్తారని చెప్పి మీ ద్వారా గౌరవ హోంమంత్రి గారు అడుగుతున్నారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అధ్యక్ష. మన కృష్ణా జిల్లా కానీ, ఎన్టీఆర్ జిల్లా కానీ ఇప్పుడు బుడిమేరు అనేది 130 కిలోమీటర్లు ప్రవహిస్తుంది అధ్యక్ష. అందులో ముఖ్యంగా ఒక ఇప్పుడు 120 సంవత్సరాల నుంచి ఈ బుడిమేరు అనేది పుట్టింది అధ్యక్ష. మరొకటి, బుడిమేరులో ప్రధానంగా 1964, 2004, ఇప్పుడు 2024లో అనేది ఇప్పుడు వరద అనేది రావడం జరిగింది అధ్యక్ష. ఆ వరద వచ్చే సమయంలో బుడిమేరు ఆపరేషన్ అనేది మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన మంత్రులు గారు అనేది ఆ రోజు ఆ వెలగరేళ్ళ దగ్గర 11 గేట్లు ఉన్నాయి. ఆ 11 గేట్లు ఇప్పుడు వెళ్ళి చూద్దాం పదండి. ఇప్పుడు కూడా ఆ 2-3 గేట్లు అసలు దానిలో అసలు ఆ గేట్ అనేది పనిచేయట్లేదు అధ్యక్ష. ఇప్పుడు మరొకటి వచ్చి రేపు వచ్చేది ఇప్పుడు వర్షాకాలం. అసలు బుడిమేరు అనేది ఇప్పుడు వెలుగురికి సంబంధించింది ఏం చేస్తున్నారు అంటే దీనికి అంచనా వచ్చి 29 కోట్లు ఇచ్చారని చెప్తే దాంట్లో ₹1 ఏమైనా ఇచ్చారా? అది ఇప్పుడు ఎప్పుడు కల్లా చేస్తారు? ఇది ఇప్పుడు మీ ద్వారా గవర్నమెంట్ అదే అధ్యక్ష. ఇంకోటి ప్రధాన అధ్యక్ష, వరదకు సంబంధించి ప్రతి ఇంటికి వెళ్ళారు. అమ్మా మేము ప్రభుత్వం నుంచి వచ్చాము, సర్వే చేస్తాం, మీ ఫ్రిడ్జ్లు పోయినాయా, టీవీలు పోయినాయా, బైకులు పోయినాయా, కార్లు పోయినాయా అడిగారు అధ్యక్ష. కానీ ఇప్పుడు ఒక ఇంటికి వచ్చి ఇచ్చి ఇప్పుడు సపోజ్ ఒక ఇంటికి ఇచ్చి ఇంకో ఇప్పుడు 4 ఇళ్ళకి అనేది ఇవ్వట్లేదు అధ్యక్ష. కలెక్టర్ ఆఫీసులో ఇప్పుడుగా తిరుగుతూనే ఉన్నారు అధ్యక్ష. అసలు అనేది పూర్తిగా అనేది అంటే అధ్యక్ష ఇది రావటం అనేది చాలా దురదృష్టం అధ్యక్ష. ఇందులో కేవలం మనం ఇచ్చేది 25,000 లక్షల రూపాయలు అనేది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి చాలా లక్షల రూపాయలు కోల్పోయినారే. దీనికి వెంటనే గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటుందా లేదా? అది ఇప్పుడు ఎప్పుడు ఎలా ఆదుకున్నది తెలవని చదువుతుంది. ఇంకోటి కొత్త మాట్లాడండి. అయిపోయిందా మీది? నేను మాట్లాడేసిన తర్వాత మీరు మాట్లాడతారు. ఎవరు గెలరు అధ్యక్ష. అబద్ధాలు మాట్లాడితే సాక్షి పేపర్లు వేసుకుంటే ఎవరైనా ఐదోడు మాట్లాడతారు. సమాధానం చెప్తున్నాను కదా. అధ్యక్ష, బుడమేరు అన్నది నిజంగా ఆ రోజు చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఎందుకంటే సుమారుగా నదీ ఆక్రమణలు విజయవాడ నగరంలో విపరీతమైన సమస్యగా తయారైన అధ్యక్ష. ఇంచుమించుగా ఈ లేఅవుట్లు కానీ, అక్రమ భూ ఆక్రమణలు కానీ ఇవన్నీ కూడా
బుడమేరు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ భూ ఆక్రమణల అధ్యక్ష రియల్ ఎస్టేట్ నిర్మాణాలు ఇంచుమించుగా కోకొల్లుగా విస్తరించిన నేపథ్యంలో అధ్యక్ష ఈ బుడమేరు అన్నది నిజంగా ఆ రోజు వరద రావటం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. విజయవాడ ప్రజలే కాదు అధ్యక్ష, ప్రపంచం అంతా ఒక్కసారి తెలుగు వాళ్ళందరూ కూడా విజయవాడ వైపు చూసే పరిస్థితి కూడా ఆ రోజు నెలకొల్వడం అనేది మనందరం కూడా చూసాం అధ్యక్ష. ఇది సుమారుగా 2005లో వచ్చిన భారీ వరదలు విజయవాడ ముంచెత్తిన తర్వాత అధ్యక్ష సుమారుగా ఆ సమయంలో బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యాన్ని 35,000 క్యూసెక్లు పెంచేందుకు 464 కోట్లతో పనులు ప్రారంభించారు అధ్యక్ష. 80% మాత్రమే పనులు పూర్తయ్యాయి. మిగతా 20% పనులు కూడా పూర్తవలేదు అధ్యక్ష. దాన్ని గత ప్రభుత్వం అలాగే వదిలేసింది. దానికి పర్యవసానంగా మన బుడమేరు వరదలకు కూడా మనందరం కూడా అందరూ ఫేస్ చేయాల్సి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ఈ బుడమేరు వరదలు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి చూశారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా 11 రోజుల పాటు మళ్ళా తిరిగి విజయవాడ ప్రజలు రోజువారీ సాధారణ జీవనంలోకి వచ్చేటంత వరకు కూడా కలెక్టరేట్ లో బస ఏర్పాటు చేసుకుని బస్సులో బస ఉండి సుమారు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అక్కడి నుంచే నడిపించిన పరిస్థితులు కూడా చూసాం అధ్యక్ష. అర్ధరాత్రి అపరాత్రి అన్నది లేకుండా ప్రజలకి ఆహారం అందుతుందా, నీళ్లు అందుతున్నాయా, పాలు అందుతున్నాయా, బిస్కెట్లు అందుతున్నాయా, రొట్టెలు అందుతున్నాయా, ప్రతి ఒక్క చిన్న మైన్యూర్ ఇష్యూ అధ్యక్ష. ఇందాక అగ్గిపెట్టెల గురించి కొవ్వొత్తుల గురించి చాలా తక్కువగా మాట్లాడారు అధ్యక్ష. కానీ ఆ అగ్గిపెట్టెలు కొవ్వొత్తులు కూడా లేని సమయంలో అవి కూడా సరఫరా చేయాలని ఒక ఆలోచన వచ్చిందంటే దానికి మన అందరం కూడా గర్వపడాలి అధ్యక్ష. ఈ రోజు కరెంటు